విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సైగ్లీలు హాజరయ్యారు. శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, విశ్వ బ్రాహ్మణ అభివృద్ధితో పాటు ఇతర బీసీ కులాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. రాష్ట్ర పండుగగా విశ్వకర్మ మహోత్సవాలు నిర్వహించడం ఆనందించదగ్గ అంటే గవర్నమెంట్ కూడా ఈసారి అఫీషియల్ గా మనం ప్రతి ఇయర్ చేయాలని చెప్పి ఈసారి కూడా మనకి వెరీ డీటెయిల్డ్ గా ఆయన గురించి తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఈ కులాలు మతాలని పక్కన పెట్టేసి కొంచెం ఆయన అంటే మేజర్ తత్వం ఏంటి, అక్కడ కష్టపడి ఒక స్కిల్లో ఎవరైతే పైకి వస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారనేది దాని ఉద్దేశం. సో అది అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. భగవాన్కి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధికారపూర్వకంగా చేయడం ఇదే మొట్టమొదటి కార్యక్రమం. మనం ఈ స్వాతంత్రాన్ని తీసుకున్నటువంటి గాంధీ గారి గురించి గాంధీ జయంతి చేసుకుంటాం, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటాం, ఇలాగే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఈరోజు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తులు కానీ అందరిని కూడా గుర్తు చేసుకుంటూ అలాంటి వ్యక్తులకి ఒక మూలకారకుడైనటువంటి విశ్వకర్మ ఈ రోజున ఆయన ఎవరు లేనప్పుడే ఈ సమాజంలో సృష్టికర్త. ఆయన సమాజానికి గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ కూడా మనకి తెలియనివన్నీ కూడా ఈరోజు సృష్టికర్తగా నిలిచాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఈ జయంతి కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. కరెక్టే, మీరు కమ్యూనిటీ పరంగా వచ్చారు, అదేవిధంగా బలహీన వర్గాలుగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆయన సృష్టించిన సృష్టిలో బలహీన వర్గాలందరూ కూడా బలహీనంగానే ఉండిపోయారు. ఈరోజు బలహీన వర్గాలు బలమైన వ్యక్తులుగా తయారు చేయడం కోసం మనం మనకున్నటువంటి కొలువృత్తులు ఆదరణ పథకాలు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఆ రోజు కులవృత్తుల మీద మీరు ఆధారపడి బతుకుతున్నప్పుడు ఆ కులవృత్తులకు సంబంధించిన సామాన్లు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు మీరు అందరూ కూడా. ఎక్కడెక్కడ పని చేసుకునే వాళ్ళకి మీరు స్వయంగా ఆ వ్యాపారం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఇవ్వడం జరిగింది. అలాంటిది గత 5 సంవత్సరాల్లో కులవృత్తులు లేకుండా ఈరోజు మరుగులు పడిపోయి ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి. ఈరోజు మీరు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సమస్యలన్నీ కూడా గతంలో మాకు చెప్పడం జరిగింది. నేనేమంటానంటే ఈ రోజున మీరందరూ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు రావాలని కోరుకున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసింది, మనం బాగుంటాం అనేది అప్పుడు అనుకోకూడదు. మీరు 5 సంవత్సరాలు ఏమీ చేయలేం. ఈ 5 సంవత్సరాలు చేయవలసింది గత ప్రభుత్వం ఉంటే ఈ 5 సంవత్సరాలు పూర్తయి ఉంటే మీ జీవితాలన్నీ బాగుండి ఉండే. గత 5 సంవత్సరాలు పరిపాలన వల్ల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం. అందుకు కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటేనే ఏదైతే విరాట విశ్వకర్మ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం కాదు, మీ జీవితాల్లో విజయాలు సాధించడానికి 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి. దానికి మీరు సహకరించాలని సందర్భంగా